హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం హిందీ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఇన్ ఏపీ తెలుసుకుందాం. సో ఈ సంవత్సరం పేపర్ ప్యాటర్న్ చాలా మారింది. కొన్ని క్వశ్చన్స్ ఏమో కష్టంగా, కొన్ని క్వశ్చన్స్ ఏమో ఈజీగా ఇచ్చారు. ప్యాటర్న్ చాలా మారింది. ఫస్ట్ మొత్తం 4 భాగాలు. సో ఫస్ట్ భాగం 25 మార్క్స్, 5 రోమన్స్ వస్తాయి. ఫస్ట్ రోమన్ వచ్చేసి గద్య భాగం నుండి 4 ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ది క్వశ్చన్ అడుగుతారు, మిగతాయి మల్టిప్లై చాయిస్ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవి అడగడం. గ్రామర్ లాంటివి కూడా అడుగుతారు ఖచ్చితంగా. అలాగే సెకండ్ది వచ్చేసి పద్య భాగం నుండి పద్యం వస్తుంది. దాని నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఆ ప్యాసేజ్లో నుంచే వస్తాయి, మిగతాయి మల్టిప్లై చాయిస్. అలాగా ఈ 5 అంతే. సో థర్డ్ వచ్చేసి ఉపవాచకం నుండి వచ్చింది పరిచేద్దామని. నెక్స్ట్ అపరిచిత గద్యం, మనకు తెలియని గద్యం ఒకటి ఇచ్చి దాంట్లో నుంచి ప్యాసేజ్లో నుంచి ఒక క్వశ్చన్, మిగతా మల్టిప్లై చాయిస్. అలాగే ఫిఫ్త్ది అపరిచిత పద్యం, తెలియని పద్యం నుంచి ఒకటేమో దాంట్లో నుంచి క్వశ్చన్, మిగతా మల్టిప్లై చాయిస్. సో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ గ్రామర్ అడుగుతారు అనుకుంటున్నా, కష్టంగా ఉంది. సెకండ్ 6th రోమన్ వచ్చేసి లేఖక్ పరిచయ్, బ్లాంక్స్ అంటే వాళ్ళు ఇచ్చిన కవి గురించి మనము వివరంగా రాయడం. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళు రచించిన రచనలు, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ కవులు వచ్చేసి విష్ణు ప్రభాకర్, శ్రీ కాకా కాలేకర్ గారు, శ్రీ ప్రకాష్ జీ. వీళ్ళు ముగ్గురు మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ కవి పరిచయ్. ఇది 5 మార్క్స్ చాయిస్ వస్తుంది. ఇవి కూడా అంతే. ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చేసి సుమిత్రానంద్ పంత్, ఆర్పి నిశాంత్, రహీం అండ్ బిహారీ. వీళ్ళ నలుగురు గురించి కూడా ఇంపార్టెంట్. సో ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ భాగం వచ్చేసి ఈ 7 క్వశ్చన్స్. ఫస్ట్ 5 వచ్చేసి ప్యాసేజెస్, మనకు తెలిసినవి అండ్ తెలియనివి. నెక్స్ట్ వచ్చేసి లేఖక పరిచయ్ అండ్ కవి పరిచయ్. నెక్స్ట్ భాగ్ 2 వచ్చేసి పద్య భాగం నుండి 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ రాయాలి. ఈ రౌండ్ వచ్చేసి పద్య భాగం నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో చాయిస్ ఒకటి రాయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అలా పద్య భాగంలో ద్రోహే లెసన్. సో ఖచ్చితంగా క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ గద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి 1 to 6 లెసన్స్లో. సో ఆ లెసన్స్లలో ప్రతి లెసన్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చదవండి. నెక్స్ట్ గద్య భాగం 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒక చాయిస్, ఒక క్వశ్చన్. సో ఇది 6 to 12 లెసన్స్ మొత్తం చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ చదవడానికి ఇచ్చారు. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఉపవాచకం. 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్లో ఒకటి రాయాలి. సో ఇంపార్టెంట్ లెసన్స్ వచ్చేసి దో కళాకర్, అమోఘ, ఈ 2 ఇంపార్టెంట్ లెసన్స్.
సో కొంచెం కష్టంగా ఉన్న అర్థం చేసుకొని కంటెంట్ రెడీ చేసుకొని చదువుకుంటే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ భాగ్ 3 పద్య భాగం సారాంశం 2 క్వశ్చన్స్, గద్య భాగం సారాంశం 2 క్వశ్చన్స్. సో 2 × 8 6 మార్క్స్ 16 వస్తాయి. దీంట్లో ఒక చాయిస్, దీంట్లో ఒక చాయిస్ వస్తుంది. సో ఈ పద్య భాగం సారాంశాలు వచ్చేసి బరస్తే బాదల్, కన్ కన్ కా అధికారి, భక్తి పాద్. అండ్ గద్య భాగం సారాంశాలు 2 వస్తాయి, ఒకటి రాయాలి. ఈ లెసన్స్ వచ్చేసి ఈద్గాహు, లోక్ గీత్, జలహీ జీవన్ ఆర్ ధర్తీకే సావన్, అంతరిక్షకే జవాబ్. ఈ లెసన్స్. నెక్స్ట్ భాగ్ 4 వచ్చేసి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ నిబంధ్ 10 మార్క్స్. నిబంధ్ దేని గురించి అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది పర్యావరణం గురించి, దీవాలి గురించి, అంతరాష్ట్ర పర్ హిందీ గురించి, స్వచ్ఛ భారత్ గురించి, గ్రంథాలయం గురించి, దూరదర్శన్ గురించి. సో వీటి గురించి మోర్ ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ గ్రామర్ భాగ్ 5 16th క్వశ్చన్ తత్వం తద్దన్ వస్తుంది. 17th క్వశ్చన్ క్రియా వస్తుంది. 18th క్వశ్చన్ సంఖ్య వస్తుంది. సంఖ్య నెంబర్ ఇస్తే మనం దాన్ని హిందీలో ఏమంటామో రాయాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్ కారక్. 20 క్వశ్చన్ పర్యాయ శబ్ద్. 21 క్వశ్చన్ విలోమ్. 22 క్వశ్చన్ సమాసాలు. 23 క్వశ్చన్ సంద్ అని విచర్దిస్తే సందు క్రియేట్ చేసి రాయాలి, సంధిస్తే విచర్ది క్రియేట్ చేసి రాయాలి. సో మళ్ళీ లాస్ట్ సందు పేరు రాయాలి. నెక్స్ట్ 24 క్వశ్చన్ ఉపసర్గ్. 25 క్వశ్చన్ పర్యాయ శబ్ద్. 26th క్వశ్చన్ ముహువారే. 27 క్వశ్చన్ లింగ. 28 క్వశ్చన్ వచన్. 29 క్వశ్చన్ కాల్. 30 క్వశ్చన్ శుద్ధరూప్. మనకు హిందీలో ఒక వాక్యం ఇస్తే అది మనం కరెక్ట్గా రాయాలి. సో ఇది హిందీ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్. మొత్తం 5 భాగాలు. సో ప్యాటర్న్ మారింది కాబట్టి ఒకసారి చూసి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.